ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో పెద్దపేట వేసి గత ప్రభుత్వం కంటే బాగా చేసి మనందరినీ రోడ్ల మీద తిరిగి ఏర్పాటు చేసి ముందుగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తా ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూరడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి